వెల్కమ్ టు ఎన్టీవీ. నేను దీక్షా సేత్. మనం ప్రతిరోజు చూసుకుంటున్నాము. చాలామంది ఉత్సాహంగా ఆరోగ్యంగా అయిపోదామని చెప్పి తెల్లారు లేచి సడన్గా ఒక డిష్ తీసేసుకొని ఈరోజు నుంచి ఫాస్టింగ్ చేస్తా, ఈరోజు నుంచి కోకోనట్ ఆయిల్ తాగేస్తా, ఈరోజు నుంచి వాకింగ్ చేస్తా, ఈరోజు నుంచి జిమ్ చేస్తా అనుకుంటూ తొందరగా ఏదో 3 రోజుల్లోనో 3 నెలల్లోనో హెల్తీగా ఆరోగ్యంగా అయిపోవాలనే ఉద్దేశంతో చాలా తొందర పనులు చేస్తుంటారు. దీనివల్ల వెయిట్ తగ్గాము, షుగర్ తగ్గింది, హెచ్బిఎన్సీ తగ్గింది, కొలెస్ట్రాల్ తగ్గిందని సంబరపడుతూ లోపల వాళ్ళ యొక్క ఆర్గన్స్ని డ్యామేజ్ చేసుకుంటున్నారు. కాబట్టి మీరు ఎటువంటి స్టెప్ తీసుకోకముందు ఫస్ట్ హోమ్ హెల్త్ కేర్ ప్లాన్లో బ్లడ్ టెస్ట్ చేసుకొని మీ ఇన్సులిన్ ఎంత ఉందో చెక్ చేసుకున్నాక ఫాస్టింగ్ ఇన్సులిన్ టు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ డివైడ్ బై 405. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 2.5 ఇట్ ఇండికేట్స్ హోమా ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇది ఉండి వేస్ట్ సర్కంఫరెన్స్ నడుము కానీ 85 సెంటీమీటర్స్ ఎక్కువ ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చేయాలి. అంతేకాని వచ్చింది కదా ఇదే టైము మళ్ళీ టైం దొరకదు అన్నట్టు మీరు అడ్డదిడ్డంగా చేస్తే ఫస్ట్లో తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ తర్వాత మీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేయించుకోండి, హోమ్ హెల్త్ కేర్ ప్లాన్ చేసాకనే తర్వాతే మీరు ఎటువంటి రకాల వెరైటీ డైట్స్, ఆయిల్స్, మిల్లెట్స్, బ్రౌన్ రైస్లు, బ్రౌన్ షుగర్లు, తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు, జిమ్లు, రన్నింగ్లు అన్నీ స్టార్ట్ చేద్దరు. కానీ థ్యాంక్ యూ.